ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ బంగారం స్వచ్ఛతకు సంబంధించిన హాల్ మార్కింగ్ ఏదైతే ఉందో ఇది ఇక నుంచి తప్పనిసరిగా జిల్లా స్థాయిలో కూడా దీన్ని అమల్లోకి తీసుకురావాలంటూ కూడా మనకు ఒక కొత్త న్యూస్ రావడం జరిగింది. అవును, ఈ స్వచ్ఛతకు సంబంధించి అండ్ ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అంటారు ఏంటి అసలు? అవును, లేటెస్ట్ న్యూస్ అనమాట. ఎప్పటికప్పుడు ఈ గోల్డ్ ఎప్పుడైతే ధరలు పెరగటం తగ్గటం, వ్యత్యాసాలు అప్ అండ్ డౌన్ రావటం, ఈ ఎలక్షన్స్ అని ఈవెంట్స్ అని వార్ అని ఈవెంట్స్ అని మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు షేర్ మార్కెట్లో ఏర్పడ్డప్పుడు గోల్డ్ పెరగటం, మళ్ళీ సద్దు మణిగింది అనగానే మన షేర్ మార్కెట్ పెరగంది అనగానే మళ్ళీ గోల్డ్ తగ్గటం. అంటే ఫండ్స్ అటు పోతున్నాయని ఇటు పోతున్నాయని ఇన్వెస్ట్మెంట్ అనగానే మామూలు సామాన్యుడికి ఏమనిపిస్తుంది అంటే ఈ బంగారం ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది అన్నప్పుడు అరే మిస్ అయిపోయినవే కొనలేదు అనుకుంటాడు. తగ్గినప్పుడు ఏమోలే ఇంకా తగ్గుద్ది ఏమోలే చూద్దాంలే మళ్ళీ కొనుక్కుందాంలే అని అనుకుంటాడు. కానీ దీంతో పాటు మీరు అన్నట్లుగా విలేజెస్లో కానీ చాలా వరకు డిస్ట్రిక్ట్లల్లా ఈ హాల్ మార్కింగ్ లేదు, ఉండదు. ఏంటంటే నమ్మకం ఉంటుంది, పోతారు ఏదో చేయించుకుంటారు. అయితే ఆ చేయించుకున్నప్పుడు ఎంత మేకింగ్, ఎంత వేస్టేజ్, లేకపోతే ఆయన ఎంత కలుపుతుండు అనేది మనకు తెలియదు. అది 22 16 ఇప్పుడు ఆర్డర్ ఇస్తాం, వాళ్ళు ఆర్నమెంట్ తెచ్చి మన చేతిలో చేస్తారు. అయితే ఈ 916 KDM అని ఇప్పుడు 990 మనకి అంటే మెట్రో సిటీస్ లో ఉన్న వాళ్ళకి దాని మీద కొంచెం ఉంటుంది. దాని మీద KDM ఉందా, లోగో ఉందా, బ్రాండ్ ఉందా, కంపెనీ ఏదైతే రెప్యూటెడ్ షాప్ ఉందా, ఇవన్నీ మనం చూసుకొని కొనుక్కుంటాం. విలేజెస్ లో అంటే మామూలుగా షాప్ వాళ్ళు ఉంటారు కానీ ఈ కొనే వాళ్ళకి అంతగా దాని మీద అవగాహన ఉండదు. ఎందుకు అంటే ఎప్పుడో ఒకసారి కొంటారు, లేకపోతే ఏదో మ్యారేజ్ కోసం అనో, లేకపోతే ఇంకేదన్నా అవసరం పడితే గృహప్రవేశం అనో, లేకపోతే మనవడికో మనవరాలకో ఏదైనా డెలివరీ అయినప్పుడు ఇద్దామని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే వాళ్ళకి దాని మీద అవగాహన లేదు కాబట్టి వాళ్ళ ఊళ్ళో ఏదైతే షాప్ ఉందో వాళ్ళనే నమ్ముతారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇవన్నీ ఏదైతే బంగారానికి సంబంధించిందో ఇప్పుడు HUID అని ఉంటుంది, హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. అయితే ఈ హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం కంపల్సరీగా అన్ని జిల్లాల్లో కూడా చేయాలి అనేది ఉంది. అయితే ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇంకా చేయాలి అనేది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే వస్తువు చేయించుకుంటామో దాని మీద 916 నెంబరు, ఎక్కడ తయారైంది, దాని యొక్క స్వచ్ఛత, ప్యూరిటీ, ఇవన్నీ దాని మీద ఉంటుందంటే మనం చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే ఇంకా ఇప్పుడు కూడా విలేజెస్లో అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సపోజ్ విలేజ్లో అతను నమ్మకం కదా, మరి సిటీలో అంటే నమ్మకం ఉండదు, లేకపోతే ఆయన ఏం చెప్తుండో మనకు తెలియదు. మరి మనము పోవాలన్నా రావాలన్నా ట్రాన్స్పోర్ట్ అనుకో, క్యారింగ్ అనుకో, మళ్ళీ మాటికి ఎంక్వైరీ చేయాలంటే కష్టం కదా అనుకుంటారు. విలేజెస్లో ఏంటంటే మామూలుగా ఊళ్ళోనే కాబట్టి ఎంత ఉంది వాళ్ళ బంగారం, ఎంత పెరిగింది తగ్గింది అంటాడు, నమ్మకం కాబట్టి ఊళ్ళో అతను కాబట్టి. కాకపోతే రేపు మనము అడగొచ్చు అనేది ఒక ఉంటుంది జనరల్గా. ఏమని రేపు మనం ఏదైనా తేడా వస్తే యాడికి పోతాడులే అడుగుతాడులే అనుకుంటాం. కానీ దాని మీద హాల్ మార్క్ కూడా ఉందనుకోండి, ఇంకా ఒక విధమైన మీద అనమాట. అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి ఏంటిదంటే ఒక అవేర్నెస్, ఒక అవగాహన కొరకు ఇదేంటిదో చూద్దాం. ఇప్పటి వరకు ఏదైతే ఈ హాల్ మార్కింగ్ సంబంధించిన ఉన్నాయో 40 కోట్ల పైగా బంగారు ఆభరణాలు, వస్తువులు అవన్నీ గుర్తింపు పొందడం జరిగింది. అంటే మోడల్స్, డిజైన్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ 40 కోట్ల పైన ఆల్ ఓవర్ ఇండియాలో వాటన్నిటి మీద ఇవి వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఏంటిదంటే హాల్ మార్కింగ్ వలన మనం వినియోగదారులు అంటే ఎవరైతే బంగారం కొనుక్కుంటారో ఈ యొక్క విశ్వాసం అనమాట, అంటే ఆ ఉత్పత్తి మీద, ఆ కొనుక్కునేటటువంటి ఆర్నమెంట్ మీద నమ్మకం కోసం ఈ పారదర్శకత అంటారు, దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు, ఇవన్నీ పెంపొందిస్తుంది అని ఈ వినియోగదారుల మంత్రిత్వ శాఖ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపి దీన్ని కంపల్సరీ చేయడం జరిగింది. ఇది అసలు అనమాట. అయితే దీంతో కూడా మళ్ళీ ఏదైతే గోల్డ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అమెండ్మెంట్ ఆర్డర్ ఒకటి ఉంది. గోల్డ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అమెండ్మెంట్, అది ఆర్డర్ ఏదైతే ఉందో 2024 ఈ సంవత్సరమే. దాని ప్రకారం ఏదైతే బంగారం ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో, ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా హాల్ మార్కింగ్ ఉండాలి అనేది ఆ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అయితే అందులో భాగంగానే
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, BIS అంటాం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. వాళ్ళ ఆధ్వర్యంలో నవంబర్ 5 మొన్న నవంబర్, ఇప్పుడు మనం సరే వీడియో చేసే టైం 16వ తారీఖు, నవంబర్ 5, 2024 నుంచి HUIT 4వ దశ ప్రారంభించడం జరిగింది. ఈ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది ఎక్స్ట్రా 18 జిల్లాలని. అయితే వాటి కోసం ఏదైతే హాల్ మార్కింగ్ సెంటర్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం, అంటే సర్వీస్ మాదిరి. అయితే దీంట్లో ఏవైతే ఉన్నాయో ఈ హాల్ మార్కింగ్ ఏదైతే విధానం ఉందో ఆల్రెడీ ఇప్పటికే 361 ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి మళ్ళీ ఏవైతే ఎక్స్ట్రా ఆంధ్రప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వీటి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిల్లో ఏవైతే జిల్లాల్లో ఏవైతే ఇవి లేవో అక్కడ కూడా కంపల్సరీగా హాల్ మార్కింగ్ విధానం గోల్డ్కి అమల్లోకి వచ్చినట్లుగా వాళ్ళు అధికార ప్రకటన చేయడం జరిగింది. అయితే దీంతో ఏంటంటే హాల్ మార్కింగ్ ఏదైతే విధానం అయితే జూన్ 23, 2021లోనే ప్రారంభించడం జరిగింది. ఇది అప్పటి నుంచి హాల్ మార్కింగ్ ఉండాలి అని. అయితే ఎప్పుడైతే హాల్ మార్కింగ్ ఉండాలి అని జూన్ 23, 2021 ఉందో అప్పటి నుంచి ఈ హాల్ మార్కింగ్ మేము చేస్తున్నాము అని ఎవరైతే ఈ గోల్డ్ షాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవటం అప్పటికి, అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా కంటిన్యూగా జరుగుతూ వచ్చింది. అప్పట్లో 34,647 మంది అందులో ఉండేది, ఏది హాల్ మార్కింగ్ మేము మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు దాదాపు 5 రెట్లు పెరిగి 194,039కి చేరింది ఇప్పుడు ప్రజెంట్. అయితే ఈ హాల్ మార్కింగ్ సెంటర్లు కూడా ఏవైతే ఇప్పుడు మెట్రో సిటీలు ఉన్నాయి అనుకోండి, అటువంటి సెంటర్లు అంతకుముందు 945 ఉండేది, ఇప్పుడు 1622 సెంటర్లు పెరగడం జరిగింది. ఇవన్నీ ఏంటిది అంటే మనకి అవేర్నెస్ అన్నమాట. ఈ అవగాహన ఏదైతే ఉందో హాల్ మార్కింగ్ గురించి తెలుసుకోవటం వలన దాంట్లో ఎక్కడ తయారైంది, ఏం తయారైంది, మీరు అన్నట్టు ఇంతకుముందు 916 22 క్యారెట్సా, 18 క్యారెట్సా, ఎప్పుడైనా కానీ తక్కువలో ఉన్నప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు. ఈ బంగారం రోజు రోజు హైక్ పోవటం లేదు అనుకుంటే వందలు పెరగటమా, వందలు పట్టమా, ఈ పెరిగి పడేటప్పుడుకి దాని విలువ అనేది మనం మరి లెక్కేయలేము. అందుకోసం మనం కొనుక్కునేది దాని యొక్క స్వచ్ఛత అవన్నీ తెలిసి ఉండాలి, అంతే సింపుల్గా. ఇది ఈ వీడియోలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రజలు ధన్యవాదాలు.